హాయ్ హలో నమస్తే అందరికీ. ఈరోజైతే మనము 4వ తరగతికి సంబంధించి తెలంగాణ తెలుగు పాఠ్యపుస్తకాలలో ఉన్నటువంటి ఇక్కడ పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి బిట్స్ అయితే ప్రాక్టీస్ చేస్తాము. ఎవరైతే ముందుగా చూస్తూ ఉన్నారో వాళ్ళందరూ అంటే లైక్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇప్పుడు 4వ తరగతికి సంబంధించి పాఠ్యపుస్తకాలకు సంబంధించినటువంటి బిట్స్ అయితే ఈరోజు ప్రాక్టీస్ చేయడము జరుగుతుంది. ఓకే, అందులో మొదటి బిట్టు, శ్రీకృష్ణుడిని చంపుటకు నరకాసురుడు ఏ రూపంలో వచ్చాడు? ఆప్షన్ 1 డేగా, ఆప్షన్ 2 కాకి, ఆప్షన్ 3 పావురము, ఆప్షన్ టీ గ్రద్ద. డేగా, కాకి, పావురము, గ్రద్ద. కృష్ణుడిని చంపుటకు నరకాసురుడు ఏ రూపంలో వచ్చాడు? ఆన్సర్ వచ్చేసేసి కాకి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కాకి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. తర్వాత ఈ క్రింది వాణిలో సరైనది ఏది అని రెండవ ప్రశ్న అడగడం జరిగింది. ఈ రెండవ ప్రశ్నలో ఏంటంటే ఈ కింది వాణిలో సరైనది ఏది? ఇక్కడ ఆప్షన్ అంటే ఇక్కడ రెండు స్టేట్మెంట్ లాగిచ్చాను. ఏంటి అంటే ఒకటి రోహిణి వసుదేవుల 8వ సంతానం శ్రీకృష్ణుడు అని అన్నాడు. దేవకి వసుదేవుల పెద్ద కుమారుడు బలరాముడు అని అన్నాడు. అంటే ఇక్కడ రోహిణి వసుదేవుల 8వ సంతానం శ్రీకృష్ణుడు అని అన్నాడు కాబట్టి ఇది తప్పు. దేవకి వసుదేవుల యొక్క 8వ సంతానం శ్రీకృష్ణుడు. మరి ఇక్కడ దేవకి వసుదేవుల పెద్ద కుమారుడు బలరాముడు అనేటువంటిది ఇది కూడా తప్పు. ఇది కూడా తప్పు. మరి ఇక్కడ దేవకి వసుదేవుల రోహిణి వసుదేవుల 8వ సంతానము శ్రీకృష్ణుడు అనేటువంటిది ఇక్కడ తప్పు. దేవకి వసుదేవుల పెద్ద కుమారుడు బలరాముడు అనేటువంటిది తప్పు. అంటే ఇక్కడ ఏ ఆప్షన్ 1 మాత్రమే సరైనది, బి ఆప్షన్ 2 మాత్రమే సరైనది, సి ఆప్షన్ 1, 2 సరైనవి, డి ఆప్షన్ 1, 2 సరైనవి కావు. 1, 2 సరైనవి కావు కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ వచ్చేసి డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత 3వ ప్రశ్న, పరమానందేయ శిష్యులు పాఠము ప్రక్రియ ఇతివృత్తము వరుసగా అన్నాడు. పరమానందేయ శిష్యులు పాఠము ప్రక్రియ ఇతివృత్తము వరుసగా ఆప్షన్ ఏ హాస్యము కథ, ఆప్షన్ బి హాస్యము వ్యాసము, ఆప్షన్ సి కథ హాస్యము, ఆప్షన్ డి కథ వ్యంగ్యం. మరి ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసేసి హాస్యము కథ, హాస్యము వ్యాసము, కథా హాస్యము, కథా వ్యంగ్యం. ఇక్కడ ప్రక్రియ ఇతివృత్తం అని అన్నాడు కాబట్టి ప్రక్రియ వచ్చేసేసి పరమానంద శిష్యులకు సంబంధించి ప్రక్రియ వచ్చేసేసి కథ అవుతుంది. అదేవిధంగా పరమానంద శిష్యుల యొక్క పాఠము ఇతివృత్తం ఏమవుతుందనంటే హాస్యము అవుతుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసేసి కథా హాస్యం ఈజ్ ద కరెక్ట్ ఆన్సరు. చాలా మంది ఏం చేస్తారని అంటే తొందరలో ఉండేసేసి ఫస్ట్ ఆప్షన్ హాస్యము కథ ఉంది కదా, ఏదైతే ఏందని పెట్టేసి వస్తారు. అది రాంగ్ అవుతుందండి. అంటే ప్రక్రియనేమో కథ, ఇతివృత్తమేమో హాస్యము. రైట్. ప్రకృతి వనరులకు, కవులకు, కళాకారులకు, త్యాగదనులకు, ఘనచరిత్రకు, చారిత్రక కట్టడాలకు తెలంగాణ రాష్ట్రము నిలయమని ఏ పాఠం యొక్క ఉద్దేశ్యము అని అన్నాడు. ఆప్షన్ ఏ దేశమును ప్రేమించవన్నా, ఆప్షన్ 2 తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు, ఆప్షన్ 3 అభినందన, ఆప్షన్ 4 తెలంగాణ వైభవము. ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి మరి దేశమును ప్రేమించమన్నా అంటే ఇది భారతదేశం సంబంధించింది కాబట్టి ఇది కాదు. తెలంగాణ రాష్ట్ర చిహ్నాలకు సంబంధించి ఇక్కడ ఏది కూడా లేదు కాబట్టి ఇది కూడా కాదు. అభినందన అనేటువంటి పాఠ్యాంశము భారతదేశం కోసము అహర్నిశలు పాటుపడుతున్నటువంటి సైనికుల గురించి, అదేవిధంగా హాలికుల గురించి. మరి అభినందన అంటే హాలికులు అని అంటే ఎవరనంటే రైతుల గురించి, అదేవిధంగా సైనికుల గురించి అభినందన అనేటువంటి పాఠ్యభాగం కాబట్టి ఇది కూడా కాదు. మరి ఇక్కడ తెలంగాణ వైభవం ఇస్ ద కరెక్ట్ ఆన్సరు. 4వ దానికి ఆన్సర్ వచ్చేసేసి డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తెలంగాణ వైభవం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి తెలంగాణ వైభవం అంటే మనకు ఒక గేమ్ అనేటువంటి ఉంది. తీయతే నియ సోననా తెలంగాణ, వీర చరితల కోననా తెలంగాణ. ఇది తెలంగాణ వైభవం. ఓకేనా? రైట్. తర్వాత ఇంకొక ప్రశ్న చూద్దాం.
వినాయక చవితి ఏ రోజు వస్తుంది అని అన్నాడు. ఆప్షన్ ఏ భాద్రపద మాస శుక్లపక్ష చతుర్థి నాడు. ఆప్షన్ బి భాద్రపద మాస శుక్లపక్ష చతుర్థి నాడు. ఆప్షన్ సి ఆశ్వయుజ మాస శుక్లపక్ష చతుర్థి నాడు. ఆశ్వయుజ మాస శుక్లపక్ష చతుర్థి నాడు. అంటే ఈ రెండు ఆప్షన్స్ సేమ్ ఇచ్చిండు. ఇక్కడ ఏం రావాలి అని అంటే బహుళ అని రావాలి. ఇక్కడ బహుళ అని రావాలి. అంటే ఆశ్వయుజ మాస బహుళ పక్ష అంటే ఇక్కడ కృష్ణపక్ష చతుర్థి నాడు అని రావాలి. కానీ ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి ఏంటంటే వినాయక చవితి అనేటువంటిది భాద్రపద మాసము శుక్లపక్ష చతుర్థి నాడు వినాయక చవితి రోజు వస్తుంది. అంటే వినాయక చవితి అని అంటే ఏం లేదు, వినాయకుని యొక్క పుట్టినరోజును వినాయక చవితి అని అంటారు. వినాయక చవితి అని అంటే వినాయకుని యొక్క పుట్టినరోజు. అదేవిధంగా వినాయకుడు గణనాయకుడు అయినటువంటి రోజు కూడా వినాయక చవితే. అది భాద్రపద మాస శుక్లపక్ష చతుర్థి రోజు. అంటే వినాయకుని యొక్క పుట్టినరోజు అదే రోజు, వినాయకుడు గణనాయకుడు అయింది కూడా అదే రోజు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి భాద్రపద మాస శుక్లపక్ష చతుర్థి నాడు అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. రైట్. తర్వాత 6వ ప్రశ్నకి వెళ్ళిపోదాం. గజాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించింది ఎవరు అని అన్నాడు. ఆప్షన్ ఏ గణేశుడు, ఆప్షన్ బి శివుడు, ఆప్షన్ సి విష్ణువు, ఆప్షన్ డి పార్వతి. ఇక్కడ మరి గజాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించింది ఎవరు అని అంటే మరి శివుడు ఈజ్ ద కరెక్ట్ ఆన్సరు. గజాసురుడిని సంహరించి ఇంటికి రావడము జరుగుతుంది. మరి అక్కడ పార్వతి బాలుని ఏ పిండితో తయారు చేసి ప్రాణం పోసింది? ఆప్షన్ ఏ నలుగు పిండి, ఆప్షన్ బి మైదా పిండి, ఆప్షన్ సి గోధుమ పిండి, ఆప్షన్ డి జొన్న పిండి. ఆన్సర్ వచ్చేసేసి నలుగు పిండి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి అదేవిధంగా నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్, గణేశుని యొక్క వాహనము పేరు. గణేశుని యొక్క వాహనం పేరు ఏ ఎలుక, బి నింద్యుడు, సి అనింద్యుడు, డి ఏ మరియు సి. అంటే గణేశుడి యొక్క వాహనము ఎలుక, ఆ ఎలుక పేరేం పేరు? అనింద్యుడు. కాబట్టి ఆన్సర్ వచ్చేసేసి ఏం చెప్పుకోవచ్చు అని అంటే ఏ అండ్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఎలుక అవుతుంది, అనింద్యుడు అవుతుంది. కాబట్టి ఏ అండ్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత గణేశుడు శివపార్వతుల చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణం చేశాడు? ఆప్షన్ ఏ 3 సార్లు, ఆప్షన్ బి 5 సార్లు, ఆప్షన్ సి 9 సార్లు, ఆప్షన్ డి 11 సార్లు. ఆన్సర్ వచ్చేసేసి 3 సార్లు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 3 సార్లు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. తర్వాత శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణ చేయడము ద్వారా ఎన్ని నదుల్లో స్నానం చేసిన ఫలితము వచ్చేసింది? ఆప్షన్ ఏ 3 కోట్ల నదుల్లో, ఆప్షన్ బి 3,40,00,000 నదుల్లో, ఆప్షన్ సి 4,50,00,000 నదుల్లో, ఆప్షన్ డి 3,50,00,000 నదుల్లో. ఆన్సర్ వచ్చేసేసి 3,50,00,000 నదుల్లో ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణ చేయడం ద్వారా ఎన్ని నదుల్లో స్నానం చేసిన ఫలితము వచ్చేసింది. ఇక్కడ 4వ తరగతుల వివరణ అనేటువంటిది ఎక్కువగా ఏది ఉండదండి. డైరెక్ట్ బిట్టు ఆన్సర్ అనేటువంటిది ఇక్కడ తెలుసుకుంటాం. రైట్. ప్రాచీన గ్రంథము ఏ పురాణం ప్రకారము వినాయకుణ్ణి ఎన్ని రూపాల్లో పూజిస్తారు అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్ ఏ 31, ఆప్షన్ బి 32, ఆప్షన్ సి 21, ఆప్షన్ డి 22. ఆన్సర్ వచ్చేసేసి 32 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రాచీన గ్రంథము ఏ పురాణం ప్రకారము అంటే పురాణం ప్రకారం, ముద్గల పురాణం ప్రకారం, ఏ పురాణం ప్రకారం కాదు. ఇక్కడ ఆన్సర్ క్వశ్చన్ వచ్చేసి ముద్గల పురాణము ప్రకారం, ప్రాచీన గ్రంథము ముద్గల పురాణము ప్రకారం వినాయకుడిని ఎన్ని రూపాల్లో పూజిస్తారు అని అంటే 32 రూపాల్లో పూజించడము జరుగుతుంది. వినాయక చవితి రోజు ఎన్ని రకాల ఆకులతో పూజ చేస్తారు? ఆప్షన్ ఏ 21, ఆప్షన్ బి 31, ఆప్షన్ సి 22, ఆప్షన్ డి 32. ఆన్సర్ వచ్చేసేసి 21 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ రాష్ట్రంలో వినాయక చవితిని అత్యంత వైభవంగా చేస్తారు? ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి తెలంగాణ, ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ డి మహారాష్ట్ర. ఆన్సర్ వచ్చేసి మహారాష్ట్ర ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
ఏ సంవత్సరము నుండి వినాయక చవితిని సాంఘిక సంబరంగా నిర్వహిస్తున్నారు? ఆప్షన్ ఏ 1891, ఆప్షన్ బి 1892, ఆప్షన్ సి 1981, ఆప్షన్ డి 1982. ఆన్సర్ వచ్చేసేసి 1892 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1892 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. జాతీయ సమైక్యత కోసం వినాయక చవితిని జరిపిన ఘనత ఎవరిది? ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ బి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆప్షన్ సి బాలగంగాధర్ తిలక్, ఆప్షన్ డి సుభాష్ చంద్రబోస్. ఆన్సర్ వచ్చేసేసి బాలగంగాధర్ తిలక్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మరి ఇక్కడ లోకమాన్య బాలగంగాధర్ తిలక, దేవరకొండ బాలగంగాధర్ తిలక్ అని అంటే లోకమాన్య బాలగంగాధర్ తిలక్. మనకు లాల్, బాల్, పాల్ అని ముగ్గురు ఉంటారు. లాల్ అంటే లాలా లజపతి రాయ్, బాల్ అంటేనేమో బాలగంగాధర్ తిలక్, పాల్ అంటేనేమో బిపిన్ చంద్రపాల్. ఈ ముగ్గుట్లో లాల్ అనేటువంటి అంటే ఇక్కడ బాల్ అంటే బాలగంగాధర్ తిలక్ అనేటువంటి ఆయన జాతీయ సమైక్యత కోసం వినాయక చవితిని జరపడము జరిగింది. ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి బాలగంగాధర్ తిలక్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. తర్వాత చవితి నాడు చంద్రుణ్ణి చూసిన వారికి పూజాక్షతలు వస్తాయని శపించింది ఎవరు? ఏ శివుడు, బి వినాయకుడు, సి పార్వతి, డి పైవారందరూ. ఏ శివుడు, బి వినాయకుడు, సి పార్వతి, డి పైవారందరూ. ఆన్సర్ పెట్టాలి మీరు ఇక్కడ కమెంట్లో ఆన్సర్ పెట్టాలి. ఏ శివుడు, బి వినాయకుడు, సి పార్వతి, డి పైవారందరూ. ఆన్సర్ వచ్చేసేసి పార్వతి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈద్ లేదా ఈదుల్ ఫితర్ అని ఏ పండుగను పిలుస్తారు? ఆప్షన్ ఏ మొహరము, ఆప్షన్ బి బక్రీదు, ఆప్షన్ సి రంజాను, ఆప్షన్ డి మిలాద్ ఉన్ నబీ. మరి ఇక్కడ ఈద్ లేదా ఈదుల్ ఫితర్ అని ఏ పండుగను పిలుస్తారు అని అంటే ఇక్కడ మొహరము కాదు, మొహరాన్ని పీర్ల పండుగ లేదా పీరీల పండుగ లేదా సవార్ల పండుగ అని అంటారు. బక్రీద్ అని అంటే ఈదుల్ అజహా, ఈదుల్ జుహి, ఈదు జుహి అనేటువంటి పేర్లతో బక్రీద్. ఇక్కడ రంజాన్ అనేటువంటి పండుగనే మనము ఈద్ లేదా ఈదుల్ ఫితర్ అని పిలవడము జరుగుతుంది. ఆల్రెడీ రంజాన్ గురించి పండుగలు చెప్పేటప్పుడు చెప్పడం జరిగింది, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అవసరము లేదు. రంజాన్ అనేది పసలీ కాలమానం ప్రకారము ఎన్నవ నెల? ఆప్షన్ ఏ 8వ నెల, ఆప్షన్ బి 9వ నెల, ఆప్షన్ డి ఆప్షన్ సి 1వ నెల, ఆప్షన్ డి 10వ నెల. ఆప్షన్ ఏ 8వ నెల, ఆప్షన్ బి 9వ నెల, ఆప్షన్ సి 1వ నెల, ఆప్షన్ డి 10వ నెల. పెట్టండి కమెంట్ లో ఆన్సర్ పెట్టాలి తొందరగా. 9వ నెల ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రంజాన్ నెలలో చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రార్థన ఏది? ఆప్షన్ ఏ జకాతు, ఆప్షన్ బి ఇఫ్తారు, ఆప్షన్ సి తరావీహు, ఆప్షన్ డి సహేర్. ప్రత్యేకమైనటువంటి ప్రార్థన ఏంటంటే 5 సార్లు నమాజ్ కాకుండా ఇంకొకసారి కూడా నమాజ్ చేస్తారు, ప్రార్థన చేస్తారు. దాని పేరే తరావీహ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి జకాత్ అనేటువంటిది ఏంది? సంవత్సర సంపాదనలో ఒక లెక్క ప్రకారము పేదలకు దాన ధర్మాలు చేయడాన్ని జకాత్ అంటారు. సాయంత్రం పూట సూర్యుడు అస్తమించిన తర్వాత ఉపవాస దీక్ష ముగించడాన్ని ఇఫ్తార్ అంటారు. ఉపవాస దీక్ష ప్రారంభించడానికి సూర్యోదయానికంటే ముందు ఉపవాస దీక్ష ప్రారంభించడాన్ని సహేర్ అని అంటారు. తర్వాత రంజాన్ నెల తర్వాత వచ్చేటువంటి నెల, రంజాన్ నెల 9వ నెల అయితే తర్వాత వచ్చేటువంటి నెల ఏందనంటే షవ్వాల్ నెల. మొహరం కాదు. ఆప్షన్ ఏ మొహరం, ఆప్షన్ బి రబీఉల్ అవ్వాల్, ఆప్షన్ సి షవ్వాల్, ఆప్షన్ డి జుల్హిజా నెలలో బక్రీద్ పండుగ జరుపుకుంటాం. షవ్వాల్ నెలలో ఈద్ లేదా ఈదుల్ ఫితర్ జరుపుకుంటాం. రబీఉల్ అవ్వాల్ నెలలో మిలాదున్ నబీ జరుపుకుంటాం. మొహరం నెలలో పీర్ల పండుగ జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి రంజాన్ నెల తర్వాత వచ్చేటువంటి నెల ఏంటి అంటే షవ్వాల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఏ పండుగ రోజు ఈద్గాకు వెళ్ళి సామూహిక ప్రార్థనలు చేస్తారు? ఆప్షన్ ఏ ఈదుల్ ఫితర్, ఆప్షన్ బి రంజాన్, ఆప్షన్ సి మొహరం, ఆప్షన్ డి మిలాద్ ఉన్ నబీ. అని అంటే ఇక్కడ రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉంటారు, ప్రతిరోజు మసీదుకి వెళ్తారు.
మొహరం నెలలో పీరీల కొంటం అనేటువంటిది పెట్టడం జరుగుతుంది. ఇది షియా ముస్లింలకు సంబంధించింది. మిలాదున్ నబీ రోజు మసీదుకి వెళ్తారు, కానీ ఈద్ ఉల్ ఫితర్ రోజు మాత్రము ఈద్గాకు వెళ్ళి అక్కడ సామూహిక ప్రార్థనలు చేయడము జరుగుతుంది. ఆన్సర్ వచ్చేసేసి ఇక్కడ ఈద్ ఉల్ ఫితర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈద్ ఉల్ ఫితర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దేశమును ప్రేమించమన్న పాఠం యొక్క ఇతివృత్తము ప్రక్రియలు వరుసగా ఇక్కడ చూడండి. ఇతివృత్తమేమో ఫస్ట్ అడిగిండు, తర్వాత ప్రక్రియ అడిగిండు. ఇతివృత్తమేమో దేశభక్తి, ప్రక్రియ వచ్చేసేసి గేయము. దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఇది గురజాడ అప్పారావు. ఏ దేశం ఎగినా ఎందుకు కాలిడినా ఏ పీఠం ఎక్కినా ఎవరేమనినా అది రాయప్రోలు సుబ్బారావు. శీలు పొంగిన జీవగడ్డై అది కూడా రాయప్రోలు సుబ్బారావే. శీలు పొంగిన వందనాలు వందనాలు అభినందన చందనాలివే శేషము లక్ష్మీనారాయణాచార్య. మాకై అసలు బాసిన ఆచార్యకి రుకునుద్దీన్. నీ కంకణాధ్వనము నినంచినంతనే అది మంజీరనాదాలు వేముగంటి నరసింహాచార్యులు. అంటే ఇక్కడ తెలంగాణ పాఠ్యపుస్తకాలలో ఏమేమో గేయాలు ఉన్నాయనేటువంటిది చూసుకోవాలి. గేయాలు అనేటువంటిది చూసుకోవాలి. 3వ తరగతి ఓపెన్ చేయగానే ఫస్ట్ గేయం ఉంటుంది, వానదేవుడ. 4వ తరగతి ఓపెన్ చేయగానే తెలంగాణ వైభవం అని కనపడుతుంది. తెలంగాణ వైభవం ఇట్లా అనేకమైనటువంటి గేయాలు మనకు ఉన్నాయి. దేశంలో ప్రేమించమన్నా అనేటువంటి పాఠం యొక్క ఇతివృత్తం ఏంటంటే దేశభక్తి, ప్రక్రియ వచ్చేసేసి గేయం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత నిండు మనసుతో సమాజ సేవ చేసేవారికి గౌరవ ప్రతిష్టలు దాసోహం అంటాయి అని అన్నది ఎవరు? నిండు మనసుతో సమాజ సేవ చేసేవారికి గౌరవ ప్రతిష్టలు దాసోహం అంటాయి అని అన్నది ఎవరు? ఆప్షన్ ఏ గాంధీజీ, ఆప్షన్ బి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ సి మున్షి ప్రేమ్చంద్, ఆప్షన్ డి స్వామి వివేకానంద. ఆన్సర్ వచ్చేసేసి మున్షి ప్రేమ్చంద్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సప్తవర్ణముల చిత్రాలను గీసిన చిత్రకారుడు ఆప్షన్ ఏ కాపురాజయ్య, ఆప్షన్ బి కొండపల్లి శేషగిరిరావు, ఆప్షన్ సి రామకృష్ణ, ఆప్షన్ డి మిద్దెరాములు. ఇక్కడ సప్తవర్ణముల చిత్రాలను గీసినటువంటి చిత్రకారుడు ఎవరు? పోయినసారి టెట్టు బిట్టిది. ఆప్షన్ ఏ కాపురాజయ్య, ఆప్షన్ బి కొండపల్లి శేషగిరిరావు, ఆప్షన్ సి నటరాజ రామకృష్ణ, ఆప్షన్ డి మిద్దెరాములు. మిద్దెరాములు అంటే ఎట్లా కాదు, నటరాజ రామకృష్ణ ఎట్లా కాదు, ఎందుకంటే ఈయన పేరినియుక్తము కాబట్టి. అయితే కాపురాజయ్య అన్న కావాలి, అయితే కొండపల్లి శేషగిరిరావు అన్న కావాలి. కానీ ఇక్కడ సప్తవర్ణాల చిత్రాలను గీసింది ఎవరనంటే, 7 రంగుల చిత్రాలను గీసింది ఎవరనంటే కొండపల్లి శేషగిరిరావు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పల్లె బొమ్మకు పలు వన్నెలను దిద్దినటువంటి చిత్రకారుడు ఎవరు? ఆప్షన్ ఏ కాపురాజయ్య, ఆప్షన్ బి కొండపల్లి శేషగిరిరావు, ఆప్షన్ సి రామకృష్ణ, ఆప్షన్ డి మిద్దెరాములు. ఆన్సర్ వచ్చేసేసి ఇక్కడ పల్లె బొమ్మకు పలు వన్నెలను దిద్దినటువంటి చిత్రకారుడు అని అంటే ఆన్సర్ వచ్చేసేసి కాపురాజయ్య ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కాపురాజయ్య ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చిన్నారి కళ పాఠం ఇతివృత్తం ఏమిటి? ఆప్షన్ ఏ హాస్యము, ఆప్షన్ బి కథ, ఆప్షన్ సి వ్యాసము. ఇదేమో హాస్యము, ఇదేమో కథ, వ్యాసము, పర్యావరణము. ఇతివృత్తం వచ్చేసేసి ఇక్కడ చిన్నారి కళ అనేటువంటిది పర్యావరణం. ప్లాస్టిక్ ఉపయోగాన్ని అంటే తిరస్కరిస్తూ ప్లాస్టిక్ ఉపయోగం చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ చిన్నారి కళ అనేటువంటి పాఠ్యాంశం ఉన్నది. కాబట్టి ఇతివృత్తం వచ్చేసేసి పర్యావరణం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత 27వది ప్రకృతి వనరులు మనిషి అవసరాలకు కావలసినంతగా ఉన్నాయి, కానీ వాటిని వృధా చేసేంతగా వనరులు మనకు లేవు అని అన్నది ఎవరు? ఆప్షన్ ఏ నెహ్రూ, ఆప్షన్ బి స్వామి వివేకానంద, ఆప్షన్ సి గాంధీజీ, ఆప్షన్ డి సుభాష్ చంద్రబోసు. ఆన్సర్ వచ్చేసేసి గాంధీజీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గాంధీజీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సరోజినీ నాయుడు ఎప్పుడు జన్మించింది? ఆప్షన్ ఏ 1879 ఫిబ్రవరి 10, ఆప్షన్ బి 1879 ఫిబ్రవరి 1, ఆప్షన్ సి 1897 ఫిబ్రవరి 10, ఆప్షన్ డి 1897 ఫిబ్రవరి 1.
ఆప్షన్ ఏ 1879 ఫిబ్రవరి 10, ఆప్షన్ బి 1879 ఫిబ్రవరి 1, ఆప్షన్ సి 1897 ఫిబ్రవరి 10, ఆప్షన్ డి 1897 ఫిబ్రవరి 1. ఆన్సర్ వచ్చేసేసి 1897 ఫిబ్రవరి 10. ఇది నాకు కొంచెం డౌట్గా ఉన్నది. మీరంతా ఏం చేస్తారు అని అంటే 4వ తరగతి తెలంగాణ టెక్స్ట్ బుక్ చూసి ఇది కరెక్టా కాదా అనేటువంటి ఇది నాకు కమెంట్లో పెట్టాలి. కమెంట్లో పెట్టాలి కంపల్సరీగా. ఇది కరెక్టా కాదా? 1897 ఫిబ్రవరి 10 సరోజిని నాయుడు జన్మించినటువంటి సంవత్సరము కరెక్టా కాదా? ఇదైతే నాకు కొంచెం డౌట్గా ఉన్నది. మీరే దానికి ఆన్సర్ చేయాలి. మీకు వదిలేస్తున్నాను. మీరు చెప్పొచ్చుగా అంటే నేను చెప్పను. రైట్. లేడీ ఆఫ్ ద లేక్ కావ్యంను రాసింది ఎవరు? ఆప్షన్ ఏ సరోజిని నాయుడు, ఆప్షన్ బి వరద సుందరీదేవి, ఆప్షన్ సి ఇల్లిందల సరస్వతీదేవి, ఆప్షన్ డి అఘోరనాథ చటోపాధ్యాయ. ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి సరోజిని నాయుడు, వరద సుందరీదేవి, ఇల్లిందల సరస్వతీదేవి, అఘోరనాథ చటోపాధ్యాయ. ఆన్సర్ వచ్చేసేసి సరోజిని నాయుడు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. గాంధీజీ పిలుపుతో ఉప్పు సత్యాగ్రహంలో సరోజిని నాయుడు ఎప్పుడు పాల్గొంది? ఆప్షన్ ఏ 1915, ఆప్షన్ బి 1930, ఆప్షన్ సి 1931, ఆప్షన్ డి 1951. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నది. ఉప్పు సత్యాగ్రహం ఎప్పుడు స్టార్ట్ అయింది? 1930లోనే స్టార్ట్ అయింది. కాబట్టి ఆన్సరు ఈజీగా చెప్పొచ్చు, 1930 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఉప్పు సత్యాగ్రహం ప్రారంభమైంది అప్పుడు కాబట్టి. తర్వాత ది గోల్డెన్ థ్రెషోల్డ్ ఎవరి రచన? ది గోల్డెన్ థ్రెషోల్డ్ ఎవరి రచన అంటే ఏపీజే అబ్దుల్ కలాం. ఆప్షన్ ఏ ఏపీజే అబ్దుల్ కలాం, ఆప్షన్ బి గాంధీజీ, ఆప్షన్ సి నెహ్రూ, ఆప్షన్ డి సరోజిని నాయుడు. మరి ఆప్షన్ ఏ అబ్దుల్ కలాం, ఆప్షన్ బి గాంధీజీ, ఆప్షన్ సి నెహ్రూ, ఆప్షన్ డి సరోజిని నాయుడు. ఆన్సర్ వచ్చేసేసి సరోజిని నాయుడు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సరోజిని నాయుడు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. తర్వాత మనకు మేలు చేసిన వానికి మేలు చేయడము గొప్ప కాదు, మనకు కీడు చేసిన వానికి కూడా కీడు చేయడమే గొప్పదనం. మన కీడు చేసిన వానికి కూడా మేలు చేయడమే గొప్పదనం అని చెప్పిన శతకకర్త ఎవరు? ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, 4వ తరగతిలో సుమతి శతకం ఉంటుంది, 3వ తరగతిలో వేమన శతకం ఉంటుంది, 5వ తరగతిలో నీతి పద్యాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, 3వ తరగతిలో మొత్తం వేమన శతకానికి సంబంధించిన పద్యాలే, 4వ తరగతిలో సుమతి శతకానికి సంబంధించినటువంటి పద్యాలే ఉంటాయి. ఇక్కడ ఆప్షన్ వచ్చేసేసి మారద వంకయ్య, బద్దెన, వేమన, దాశరథి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బద్దెన ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత 33వ ప్రశ్న. తనలో ఉండే కోపమే తనకు శత్రువు, తనలోని శాంతమే తనకు రక్ష, దయనే చుట్టం, సంతోషంగా ఉంటే అదే స్వర్గం, దుఃఖిస్తే అదే తనకు నరకం అని చెప్పిన శతకకర్త ఎవరు? ఆప్షన్ ఏ వేమన, ఆప్షన్ బి మారద వెంకయ్య, ఆప్షన్ సి బద్దెన, ఆప్షన్ డి దాశరథి. ఆన్సర్ వచ్చేసేసి దాశరథి, బద్దెన ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది సుమతి శతకం లోపల తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష. ఈ పద్యం ఉంది కదా, ఇదే పద్యం యొక్క అర్థం అన్నమాట. గోదావరి నది తెలంగాణలో ఎక్కడ ప్రవేశిస్తుంది? అక్కడ ఏ ప్రాచీన ఆలయం ఉన్నది అనేటువంటిది ప్రశ్న ఇక్కడ. గోదావరి నది తెలంగాణలో ఎక్కడ ప్రవేశిస్తుంది మరియు అక్కడ ఏ ప్రాచీన ఆలయం ఉన్నది? ఆప్షన్ ఏ ఆదిలాబాద్ జిల్లా ప్రాచీన సంగమేశ్వర ఆలయము, నిర్మల్ జిల్లా బాసరాలయము, ఆదిలాబాద్ జిల్లా ప్రాచీన బాసరాలయము, ఆప్షన్ డి నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి ప్రాచీన సంగమేశ్వర ఆలయము. అంటే గోదావరి నది తెలంగాణలో ఎక్కడ ప్రవేశిస్తుంది అని అన్నాడు. ఆన్సర్ వచ్చేసేసి నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి అనేటువంటి ప్రాంతంలో ప్రవేశిస్తుంది. అక్కడ ఉన్నటువంటి ప్రాచీన ఆలయం ఏంటంటే ప్రాచీన సంగమేశ్వర ఆలయము. ఇది నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి. తర్వాత ప్రాల్మాలి అనగా అర్థం. ఆప్షన్ ఏ అదృష్టము, ఆప్షన్ బి సమృద్ధి, ఆప్షన్ సి ప్రకాశము, ఆప్షన్ డి సోమరితనం. ఆన్సర్ వచ్చేసి సోమరితనం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సోమరితనం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. తెరువు అనగా అర్థం. తెరువు అనగా అర్థం.
ఈ తెరువు అనగా అర్థము ఆప్షన్ ఏ దారి, ఆప్షన్ బి జోలి, ఆప్షన్ సి పద్ధతి, ఆప్షన్ డి పైవన్నీ. ఆప్షన్ ఏ దారి, ఆప్షన్ బి జోలి, ఆప్షన్ సి పద్ధతి, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ వచ్చేసేసి పైవన్నీ ఇస్ ద కరెక్ట్. నా తెరువు రావద్దని అంటారు, నీ తెరువు ఏం బాలేదని అంటావు, ఆ తెరువు ఓకురా అని అంటావు. అంటే దారి అయినా జోలి అయినా పద్ధతి అయినా ఇవన్నీ అర్థాలు అవుతాయి. ఆన్సర్ వచ్చేసేసి పైవన్నీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత చిత్రకారుడు చిత్రం గీయడానికి వస్త్రం బిగించినటువంటి చట్రమును ఏమంటారు? ఆప్షన్ ఏ కేన్వాసు, ఆప్షన్ బి కవనము, ఆప్షన్ సి బసంగు, ఆప్షన్ డి పానవట్టం. ఆన్సర్ వచ్చేసేసి ఏంది అని అంటే కేన్వాసు గుడ్డ. కేన్వాసు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒట్టి వేర్లు అనగా అర్థం ఆప్షన్ ఏ సంచయిక, ఆప్షన్ బి బట్వాడ, ఆప్షన్ సి ఉసీరము, ఆప్షన్ డి సౌరు. మరి ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి ఉసీరము ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒట్టి వేర్లు అని అంటే ఆన్సర్ ఏంటంటే ఉసీరము ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత సోనా అనగా అర్థం. సోనా అనగా అర్థం. సోనా అనగా అర్థం ఆప్షన్ ఏ అందము, ఆప్షన్ బి సన్న వాన, ఆప్షన్ సి పొదుపు, ఆప్షన్ డి మలుకారు. మరి సోనా అని అంటే అర్థం ఏంటంటే సన్నవాన. తీయతే నియ సోన నా తెలంగాణ, వీర చరితల కోన నా తెలంగాణ. సోనా అని అంటే సన్నవాన. సయోధ్య సాన్నిహిత్యము ఐకమత్యము అనగా సామరస్యము, సాహసము, సేద్యము, సమయస్ఫూర్తి. ఆన్సర్ వచ్చేసేసి సామరస్యం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పాడ్యము నుంచి పౌర్ణమి వరకు ఉన్నటువంటి 15 రోజుల్ని ఏమంటాము? పౌర్ణమి వరకు అని అన్నాడు అని అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, పౌర్ణమి తెల్లగుంటది కాబట్టి శుక్ల అని గుర్తుపెట్టుకోండి. శుక్లపక్షం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పాడ్యము నుంచి అమావాస్య అన్నాడు అనుకోండి కృష్ణ. కృష్ణ అంటే నల్ల కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి. పాడ్యము నుంచి పూర్ణమి వరకు ఉన్న 15 రోజుల్ని ఏమంటారు? ఇక్కడ ఆన్సర్ వచ్చేసి శుక్లపక్షం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. శుక్లపక్షం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత 42వ ప్రశ్న. సౌరు అనగా అర్థం. సౌరు అనగా అర్థం ఆప్షన్ ఏ మంచి, ఆప్షన్ బి అందము, ఆప్షన్ సి పొదపు, ఆప్షన్ డి చెడు. ఆన్సర్ వచ్చేసేసి ఇక్కడ సౌరు అని అంటే అందము ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పౌర్ణమి వెళ్ళిన పాడ్యము నుంచి అమావాస్య వరకు ఉండే 15 రోజుల్ని ఏమంటాము? ఇంతకుముందే చెప్పాము, కృష్ణపక్షం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అమావాస్య వరకు ఉన్నాడు కాబట్టి కృష్ణపక్షం, పౌర్ణమి వరకు అని అంటేనేమో శుక్లపక్షం. రైట్. బట్వాడ అనగా అర్థం ఆప్షన్ ఏ సోమరితనం, ఆప్షన్ బి పంచిపెట్టడము, ఆప్షన్ సి విరిగిపోవడము, ఆప్షన్ డి పానవట్టము. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి పంచిపెట్టడం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డబ్బు ఎలా పొదుపు చేసుకోవచ్చును? ఆప్షన్ ఏ సంచాయిక నిధుల ద్వారా, ఆప్షన్ బి ఫిక్స్డ్ డిపాజిట్లు, ఆప్షన్ సి రికరింగ్ డిపాజిట్లు, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి పైవన్నీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బాసరలో సరస్వతీమూర్తును ఇసుకతో ప్రతిష్ఠ చేసింది ఎవరు? ఆప్షన్ ఏ వాల్మీకి, ఆప్షన్ బి వేదవ్యాసుడు, ఆప్షన్ సి రాముడు, ఆప్షన్ డి ధర్మరాజు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి వేదవ్యాసుడు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వేదవ్యాసుడు. గోదావరి నదిపై పోచంపాడు దగ్గర ఏ ప్రాజెక్టు నిర్మించారు? ఆప్షన్ ఏ జూరాల ప్రాజెక్టు, ఆప్షన్ బి మంజీరా ప్రాజెక్టు, ఆప్షన్ సి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, ఆప్షన్ డి ఖడెం ప్రాజెక్టు. ఆన్సర్ వచ్చేసి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గోదావరి నది సప్త గోదావరిగా ఎక్కడ చీలిపోతుంది? ఆప్షన్ ఏ బాదనకుర్తి వద్ద, ఆప్షన్ బి ధర్మపురి వద్ద, ఆప్షన్ సి జగిత్యాల వద్ద, ఆప్షన్ డి నిర్మల్ జిల్లా వద్ద. ఆన్సర్ వచ్చేసి బాదనకుర్తి వద్ద ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బాదనకుర్తి వద్ద ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆదిలాబాద్ జిల్లాలో గూడెంగుట్ట మీద అతి ప్రాచీనమైన ఏ స్వామి గుడి గలదు? ఆప్షన్ ఏ ఆంజనేయ స్వామి, ఆప్షన్ బి సత్యనారాయణ స్వామి గుడి, ఆప్షన్ సి సంగమేశ్వరాలయము, ఆప్షన్ డి నరసింహస్వామి గుడి. ఆన్సర్ వచ్చేసి సత్యనారాయణ స్వామి గుడి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. శాతవాహనుల తొలి రాజధాని? ఆప్షన్ ఏ కోటిలింగాల, ఆప్షన్ బి బోధను, ఆప్షన్ సి బాదనకుర్తి, ఆప్షన్ డి మంతరి. ఆన్సర్ వచ్చేసి కోటిలింగాల ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మంత్రపురిలో ఆలయము. మంత్రపురి అని అంటే మంతనిలో ఉన్నటువంటి ఆలయం ఏంటిది?
ఆప్షన్ ఏ గౌతమేశ్వర ఆలయము, ఆప్షన్ బి సంగమేశ్వర ఆలయము, ఆప్షన్ సి సత్యనారాయణ స్వామి ఆలయము, ఆప్షన్ డి నరసింహస్వామి ఆలయము. ఆన్సర్ వచ్చేసేసి సంగమేశ్వర ఆలయం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మంత్రపురిలో ఆలయము సంగమేశ్వర ఆలయం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత గాథా సప్తశతి ఒక అన్నాడు. ఇది జాగ్రత్తగా ఆలోచన చేయాలి. గాథా సప్తశతి ఒక అన్నాడు. గాథా సప్తశతి అని అంటే ఇందులో 700 గాథలు ఉన్నాయి, 350 మంది కవుల రచనలు ఉన్నాయి. 350 మంది కవుల రచన. ఈ 350 మంది కవులు రాసినటువంటి గాథలను సంకలనం చేసింది ఎవరు అనంటే హాలుడు. ఏ భాషలో రాసిండనంటే, ఏ భాషలో అంటే ప్రాకృతం. ఇది రచించింది కాదు, హాలుడు రచన కాదు ఇది. కాబట్టి 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ కాదు. ఇది సంకలన గ్రంథం. ఓకే, వెరీ గుడ్. ఇది ప్రాకృత భాషలో ఉంది. ఓకే. 700 కథలు ఉన్నాయి. ఓకే. ఆన్సర్ వచ్చేసి 2, 3, 4. ఇక్కడ ఏమొచ్చింది? 1, 4 సరైనడు కాదు, 1, 3, 4 సరైన కాదు, 2, 3, 4 సరైనవి. ఇది కరెక్ట్. పైవన్నీ సరైనవి కాదు, ఎందుకంటే మళ్ళీ పైవన్నీ సరైన అంటే ఇవన్నీ అవుతాయి. ఆప్షన్ వచ్చేసి 2, 3, 4 సరైన ఇస్ ద కరెక్ట్. హాలుడు రచన కాదు, హాలుడు సంకలనము అంటే కరెక్ట్. తర్వాత గోదావరి నదిని ఉత్తరవాహిని గోదావరి అని ఎక్కడ పిలుస్తారు? ఆప్షన్ ఏ ధర్మపురిలో, ఆప్షన్ బి చెన్నూరులో, ఆప్షన్ సి మంతనిలో, ఆప్షన్ డి బాదనకుర్తిలో. ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి చెన్నూరులో ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత త్రివేణి సంగమము ఎక్కడ కలదు? ఆప్షన్ ఏ కాళేశ్వరము, ఆప్షన్ బి భద్రాచలము, ఆప్షన్ సి ఆదిలాబాదు, ఆప్షన్ డి బాసర. మరి ఇక్కడ కాళేశ్వరం అని అంటున్నారు, త్రివేణి సంగమం అని అంటున్నారు. ఏ నదుల సంగమం అని అంటే గోదావరి, ప్రాణహిత, సరస్వతి. గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల యొక్క సంగమం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్లో కాళేశ్వరం అనేటువంటి శైవ క్షేత్రంలో ఇక్కడ కలుస్తుంది. మరి ఇక్కడ మే 15 నుంచి 26 వరకు పుష్కరాలు కూడా జరిగాయి. మరి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి త్రివేణి సంగమం ఎక్కడ కలదు అని అంటే కాళేశ్వరం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎలక విందు పాఠము ఇతివృత్తము ప్రక్రియ వరుసగా. ఇతివృత్తం వచ్చేసేసి ఇతివృత్తం వచ్చేసేసి భాషాభిరుచి, ప్రక్రియ వచ్చేసేసి గేయకథ. ఇక్కడ భాషాభిరుచి, గేయకథ. రైట్. ఒకసారి మళ్ళీ మీరు చెక్ చేసుకోండి, ఇది కరెక్టా కాదా అనేటువంటిది కూడా మీకు చెక్ చేసుకోండి. మీకే వదిలేస్తున్నా. ఇతివృత్తము ప్రక్రియ ఏం లేదు, ఒక్కసారి 5వ తరగతి పాఠ్యపుస్తకం తీస్తే మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఎమ్మటే 5వ తరగతి పాఠ్యపుస్తకంలో విషయ సూచిక అనేటువంటిది చూడాలి. విషయ సూచిక 4వ తరగతి పాఠ్యపుస్తకానికి సంబంధించి విషయ సూచిక అనేటువంటి చూస్తే ఎమ్మటే మీకు అర్థమైపోతుంది. విషయ సూచిక కూడా చూడాలి. ఎక్కడ ఏమి ఇచ్చిండు ఆప్షన్స్ లో? ఏ గేయకథ, బి భాషాభిరుచి, తర్వాత అంటే ఏ గేయకథ భాషాభిరుచి, బి భాషాభిరుచి గేయకథ, సి గేయకథ భాషాభిమానము, డి భాషా ప్రయోగము, అదేవిధంగా గేయకథ అని ఇవ్వడము జరిగింది. ఒకటే ఈ ప్రక్రియ ఇతివృత్తాలకు సంబంధించి మీరు చూడాల్సింది ఏంటంటే విషయ సూచిక చూస్తే మొత్తం అందులో అర్థమైపోతుంది. ఇక్కడ ఎలక విందు అనేటువంటి పాఠ్యాంశం కాబట్టి ఇక్కడ భాషాభిరుచి అనేటువంటి ఇతివృత్తము, ప్రక్రియ వచ్చేసి గేయకథ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ వచ్చేసి బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎలక విందు గేయకథను రచించింది ఎవరు అని అన్నాడు. ఎలక విందు గేయకథను రచించింది ఎవరు అని అన్నాడు. ఆప్షన్ ఏ సినారే, ఆప్షన్ బి దాశరథి రంగాచార్యులు, ఆప్షన్ సి దాశరథి కృష్ణమాచార్యులు, ఆప్షన్ డి ఒట్టికోట ఆళ్వారు స్వామి. ఆన్సర్ వచ్చేసి దాశరథి కృష్ణమాచార్యులు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత పంటసిరి గేయ రచయిత ఎవరు అని అన్నాడు. పంటసిరి గేయ రచయిత ఆప్షన్ ఏ దాశరథి కృష్ణమాచార్యులు,
ఆప్షన్ బి రావెల్ల వెంకటరామారావు. తర్వాత ఆప్షన్ సి సినారే, ఆప్షన్ డి కాళోజీ. ఆన్సర్ వచ్చేసి రావెల్ల వెంకటరామారావు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత బొమ్మ గుర్రము పాఠము ప్రక్రియ ఇతివృత్తము వరుసగా అన్నాడు. బొమ్మ గుర్రం అనేటువంటి పాఠ్యాంశం చూసినట్లయితే ప్రక్రియ వచ్చేసేసి కథ, అదేవిధంగా ఇతివృత్తం వచ్చేసేసి పిల్లల స్వభావము. కాబట్టి సి ఇస్ ద కరెక్ట్ ఆన్సరు. పోస్టల్ ఇండెక్స్ నెంబర్లో ఎన్ని అంకెలు ఉంటాయి? ఆప్షన్ ఏ 3 అంకెలు, ఆప్షన్ బి 4 అంకెలు, ఆప్షన్ సి 5 అంకెలు, ఆప్షన్ డి 6 అంకెలు. ఆన్సర్ వచ్చేసి 6 అంకెలు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పోస్టల్ ఇండెక్స్ నెంబర్లో ఎడమ నుండి కుడికి మొదటి అంకె దేనిని సూచిస్తుంది అని అన్నాడు. మొదటి అంకె దేన్ని సూచిస్తుంది అని అంటే రాష్ట్రాన్ని సూచిస్తుంది. పోస్టల్ ఇండెక్స్ నెంబర్లో ఎడమ నుండి కుడికి మొదటి అంకె దేన్ని సూచిస్తుంది అని అంటే రాష్ట్రాన్ని సూచిస్తుంది. ఇది 4వ తరగతికి సంబంధించి ఏమేం ముఖ్య అంశాలు ఉన్నాయో, ముఖ్యమైనటువంటి బిట్స్ ఏమి ఉన్నాయో వాటన్నింటిని తీసుకొచ్చి ఒక 60 బిట్స్గా క్రోడీకరించడం జరిగింది. చాలా మంది ఏం చేస్తున్నారు అంటే, సార్ ఇక్కడ మీరు పీడిఎఫ్ చెప్పి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు కదా, ఆ పీడిఎఫ్ మాకు కావాలి అని అంటున్నారు. పీడిఎఫ్ కావాలి అని అంటే నేను కామెంట్ బాక్స్లో మరియు డిస్క్రిప్షన్లో యాప్ TSV స్టడీ సర్కిల్ అనేది ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో ఫ్రీ మెటీరియల్కి వెళ్ళండి. ఫ్రీ మెటీరియల్కి వెళ్తే అందులో మీకు అన్ని పీడిఎఫ్లు దొరుకుతాయి. అన్ని రకాల టెక్స్ట్ బుక్లు కూడా అందులో దొరుకుతాయి. దానికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు చేయాల్సింది ఏంటంటే డిస్క్రిప్షన్లో TSV స్టడీ సర్కిల్ యాప్ ఉంటుంది. అదేవిధంగా కమెంట్ బాక్స్లో కూడా మరి ఫస్ట్ పిన్ చేయబడి ఉంటుంది TSV స్టడీ సర్కిల్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో ఈ పీడిఎఫ్లన్నింటినీ మీరు చూడొచ్చండి. ఎవరికి ఏ పీడిఎఫ్ కావాలన్నా అందులోకి వెళ్ళి డైరెక్ట్ డౌన్లోడ్ చేయొచ్చు. అందులో మీకు డైరెక్ట్ మీ ఫోన్లోకి డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనా? రైట్. ఇది 4వ తరగతికి సంబంధించి. రేపు మళ్ళీ 5వ తరగతికి సంబంధించినటువంటి మరికొన్ని 50 బిట్స్ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. మీరు చేయాల్సిన పని సబ్స్క్రైబ్, మీరు చేయాల్సిన పని లైక్, మీరు చేయాల్సిన పని కమెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్.